ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఒక మ్యాన్ ని చూపిస్తారు. సో అతను రెన్ను సేని ఒక షాప్ ని చూస్తుంటాడు. సో అప్పుడు అతను అది చూస్తూ వాళ్ళ అసిస్టెంట్ తో చెప్తుంటాడు, ఈ లొకేషన్ చాలా బాగుంది. సో అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ రెన్ను సేన్ వైపు సైగ చేస్తూ చెప్తుంటాడు. సో వీళ్ళు షాప్ ని రన్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుండి. ఇప్పుడు ఆ మ్యాన్ చెప్తుంటాడు, సో వీళ్ళు వెళ్ళి వీళ్ళతో మాట్లాడు, సో దీన్ని సెల్ చేయడానికి చెప్పు. సో ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే సో వాళ్ళని చంపేసాయి. నేను నీకు ఒక వీక్ టైం ఇస్తున్నాను. సో ఏది ఏమైనా కానీ నాకు ఈ ప్లేస్ కావాలి. సో అది విని అసిస్టెంట్ సరే అంటాడు. సో అప్పుడే జూలీ మాయును చిన్తో కలిసి వస్తుంటుంది. సో అప్పుడు ఆమె ఆ మ్యాన్ ని వెళ్తూ చూస్తుంటుంది. అతన్ని చూసి ఆమె కొంచెం షాక్ అయిపోతుంది. సో అప్పుడు ఆమె రెన్ను సేన్ దగ్గరికి వస్తుంది. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు, వావ్, నీ దగ్గర అయితే ఇప్పుడు 2 బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. కానీ అప్పుడు ఆమె వాళ్ళిద్దరిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆమె వాళ్ళతో చెప్తుంటుంది, ఇప్పుడే నేను ఈవెల్ వ్యాంపైర్ విచాన్ని చూసాను. సో అది చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. సో అప్పుడు ఆమె వాళ్ళతో అడుగుతుంటారు, విచాన్ ఎవరు? సో దానికి జూలీ చెప్తుంటుంది, అయితే మరి మీరు ఎందుకు ఇంత షాక్ అయ్యే లాగా నాటకం ఆడారు? అప్పుడు రెయిన్ చెప్తుంటాడు, నువ్వు చేసావని మేము కూడా చేసాము. అప్పుడు జూలీ చెప్తుంటుంది, మీరు ఎప్పుడు కూడా అతని గురించి చదవలేదా? అతను ఒక ఈవిల్ వ్యాంపైర్ ఉండే. సో అతను వ్యాంపైర్ ల్యాండ్ మీద కబ్జా చేయాలనుకున్నాడు, కానీ అతను అలా చేయలేకపోయాడు. కానీ హిస్టరీ అకార్డింగ్ ఏముంది అంటే అతను ఆల్రెడీ చనిపోయాడు అని. ఒకసారి నేను బుక్ లో అతని ఫేస్ ని చూసాను. సో అందువల్లనే నాకు అతని ఫేస్ చాలా బాగా గుర్తుంది. సో అతను ఆ మ్యానే ఎవరైతే మీ షాప్ ముందు నిల్చొని ఉండేనో. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు, మేబీ అతను వేరే వాళ్ళు కావచ్చు. జూలీ చెప్తుంటుంది, లేదు, నేను అతన్ని తీసుకుని చాలా షూర్ గా ఉన్నాను. సో అప్పుడు రెయిన్ చెప్తుంటాడు, మేబీ కావచ్చు అతను కూడా మల్లనాగిని మనిషి బాడీలోకి వచ్చి ఉంటున్నాడు కావచ్చు. సో ఇక్కడ జూలీ చాలా టెన్షన్ లో ఉంటుంది. సో అప్పుడు మిక్స్ ఆమెతో చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు దేని గురించి తీసుకుని టెన్షన్ లో ఉన్నావు? విచాన్ అయితే కేవలం ఒక వ్యాంపైర్, ఇంకా నువ్వు వాళ్ళిద్దరి సంగతి ఏం చేస్తావు? సో ఇక్కడ జూలీ మాయును చిన్న వైపు చూస్తుంటుంది. వాళ్ళిద్దరైతే గొడవ పడుతుంటారు. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి ఆమె వచ్చేస్తుంది. సో ఇటువైపు మనకి ప్యాట్రిక్ ని చూపిస్తారు. సో అతను పూమ్ ని పడుకుని ఉండేటప్పుడు చూస్తుంటాడు. పూమ్ నిద్ర లేచి ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, ఇదంతా నువ్వు ఏం చేస్తున్నావు? ఏం లేదు, నేనైతే నేను లేపుతుండే. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో నువ్వు లేగు, నాకు ఆకలిస్తుంది. వెళ్ళి నా గురించి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. సో పూమ్ అతనితో చెప్తుంటాడు, నేను నీ గురించి చేయాలా? కానీ లేదు, నేను ఎందుకు నీ గురించి చేయాలి? నువ్వు దానికి ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, ఎందుకంటే నేను నీ హస్బెండ్, నువ్వు నా హౌస్ వైఫ్. సో అది విని పూమ్ అతనితో చెప్తుంటాడు, ఎవరు నీ హౌస్ వైఫ్? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, నువ్వు చెప్పు, నువ్వు చేస్తావా లేదా? అప్పుడు పూమ్ ఒప్పుకోడు. అప్పుడు ప్యాట్రిక్ పూమ్ మీదికి వచ్చి చెప్తుంటాడు, నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు చేస్తావా లేదా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను చెయ్యను. సో నువ్వు చెప్పు, నువ్వు ఏం చేస్తావు? సో అప్పుడు ప్యాట్రిక్ మళ్ళీ అతన్ని కిసెస్ చేస్తుంటాడు. సో ఇన్ ద ఎండ్ పూమ్ ఓడిపోతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, సరే నేను కుక్ చేస్తాను. సో ఇటువైపు మనకి నికిని చూపిస్తారు. అతనికైతే చాలా దెబ్బలు తగులుతాయి. సో అప్పుడు జాయ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు నీ షర్ట్ ని తీ. సో అది విన్న తర్వాత నికి అతని వైపు చూస్తుంటాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను నీ గాయాలని ట్రీట్ చేస్తాను. సో దానికి నికి అతనితో చెప్తుంటాడు, పర్వాలేదు, నేను చేసుకుంటాను. కానీ అప్పుడు జాయ్ అతని షర్ట్ ని తీసేసి అతని వూండ్ మీద ట్రీట్మెంట్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం పూమ్ ని ప్యాట్రిక్ ని చూస్తాం. వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. సో ప్యాట్రిక్ దాన్ని చూస్తూ చెప్తుంటాడు, ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, నేనైతే కేవలం దీన్ని ఫ్రై చేశాను, నేనైతే ఏం చేయలేదు. ప్యాట్రిక్ చెప్తుంటాడు, కానీ రియల్ గా ఇది చాలా డిలీషియస్ గా కనబడుతుంది. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను వ్యాంపైర్ ల్యాండ్ అప్పుడే అతను ఆగిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను సిటీలో ఉండేనో అప్పుడు నేను ఇలాగే నా గురించి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుండేవాడిని. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నువ్వు ఇప్పటి నుండి సిటీలోనే ఉండేవాడివా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, హా, ఇంకా నువ్వు చెప్పు, నేను నీ దగ్గర కొన్ని రోజుల నుండి వర్క్ చేస్తున్నాను. సో నా వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో దానికి ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, హా, బానే ఉంది. సో దానికి పూమ్ చెప్తుంటాడు, నువ్వు నాకు కొన్ని రోజుల తర్వాత నీ స్పెషల్ రెడ్ వైన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, నువ్వు అది ఎందుకు తాగాలనుకుంటున్నావు? ఇదైతే కాదు కదా, నువ్వు నాతో ఏమైనా దాచిపెడుతున్నావా? దానికి పూమ్ చెప్తుంటాడు, అదేం లేదు, అసలు ఆ నీ రెడ్ వైన్ లో అసలు ఏముంది? నువ్వు దాన్ని ఎప్పుడు దాన్ని సెల్ చేయవు. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఎందుకంటే అది ప్రిపేర్ చేయడానికి చాలా కష్టం పడుతుంది, ఇంకా దాంతోనే అది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దాన్ని రిచ్ పీపులే ఎఫోర్డ్ చేయగలరు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, కానీ నువ్వు ఆ రోజైతే నాకు ఫ్రీగానే ఇచ్చావు. దాని తర్వాత నువ్వు నా దగ్గర నుండి మనీ కూడా తీసుకోలేదు.
దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు నేను కేవలం నీ బిహేవియర్ ని చూడాలనుకున్నాను. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు ఐ ప్రామిస్ నేను నీ గుడ్ బాయ్ అయ్యి ఉంటాను. సో ఇక్కడ మిక్స్ సేన్ రెయిన్ ని చూపిస్తారు. వాళ్ళు జూలీ మై చిన్ యొక్క లైఫ్ ని చూస్తుంటారు. సో అప్పుడు మిక్స్ వాళ్ళతో అడుగుతుంటాడు మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు? కానీ అప్పుడే సేన్ రెయిన్ యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడే మిక్స్ వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు మీరిద్దరు ఏం చేస్తుండే? సో అప్పుడు వాళ్ళిద్దరు ఇన్నోసెంట్ గా నిరాకరిస్తారు. కానీ అప్పుడు మిక్స్ చెప్తుంటాడు మీరిద్దరైతే చాలా సస్పీషియస్ గా కనబడుతున్నారు. సో ఇటువైపు మనకు జూలీ యొక్క లైఫ్ ని చూపిస్తారు. సో దాంట్లో మై గెలుస్తాడు. సో అప్పుడు అతను చిందు చెప్తుంటాడు చూడు నేను సెల్లింగ్ చేయడంలో ఎంత బాగున్నాను. సో ఇప్పుడు నువ్వు నీ ఓటమిని యాక్సెప్ట్ చేయి. సో దానికి జూలీ అతనితో అడుగుతుంది నువ్వు బాగున్నావా? సో దానికి చిన్ చెప్తుంటాడు హా నేనైతే ఇప్పుడు నా ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ టైం నేను గివ్ అప్ చేయను. సో అది విని జూలీ స్మైల్ చేస్తుంటుంది. సో అప్పుడే మై ఆమెతో చెప్తుంటాడు మనం టైం వేస్ట్ చేయొద్దు. సో మనం డేట్ కి వెళ్దాం. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఇక్కడ పూమ్ క్లీనింగ్ చేస్తుంటాడు. సో అప్పుడు అతనికి కింద నుండి కాల్ వస్తుంది. సో అతను కలుస్తామని చెప్తుంటాడు. సో ఇదంతా ప్యాట్రిక్ వింటుంటాడు. సో అప్పుడు అతనికి చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటుంది. ఎప్పుడైతే పూమ్ అక్కడ నుండి వెళ్తుంటాడు సో అప్పుడు అతను పూమ్ ని ఆపి చెప్తుంటాడు ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఇంట్లోని వర్క్ ఎవరు చేస్తారు? సో దానికి పూమ్ చెప్తుంటాడు నేను ఆల్రెడీ మొత్తం వర్క్ కంప్లీట్ చేసేస్తాను. కానీ అప్పుడు ప్యాట్రిక్ అతనితో ఏమో చెప్పాలనుకుంటాడు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు లేదు ఇప్పుడు నేను ఎలాంటి వర్క్ చేయను. సో ఏదైతే ఇప్పుడు చేయాల్సి ఉంటుందో అది నువ్వే చేయి. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం చిన్న ప్యాట్రిక్ వాళ్ళ పార్ట్నర్స్ మీద నిఘా పెట్టేటప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు గుద్దుకుంటారు. సో ఇక్కడ చిన్ ప్యాట్రిక్ తో అడుగుతాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది విని ప్యాట్రిక్ చెప్తుంటాడు నేను ఇక్కడ జాగింగ్ చేయడానికి వచ్చాను. సో అది విని చిన్ స్మైల్ చేస్తూ చెప్తుంటాడు నువ్వు ఇంకా రన్నింగ్ ఇలాంటి పర్సన్ అయితే ఇప్పుడు రన్నింగ్ చేయడు. సో నువ్వు నాకు నిజం చెప్పు నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు నువ్వు చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో అప్పుడు చిన్ చెప్తుంటాడు నేనైతే ఇక్కడ జూలీని చూడడానికి వచ్చాను ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్ తో కలిసి డేట్ కి వచ్చింది. సో అతను లైవ్ లో సెల్లింగ్ చేసేటప్పుడు గెలిచిపోయాడు. సో దాని వల్ల జూలీకి అతనితో కలిసి డేట్ కి రావాల్సి వచ్చింది. సో నాకు ఇదంతా అస్సలు నచ్చలేదు. సో ఇక్కడ ప్యాట్రిక్ పూమ్ గురించి ఆలోచిస్తూ చెప్తుంటాడు నాకు కూడా ఇదంతా అస్సలు నచ్చదు. సో అప్పుడు చిన్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు అయితే నువ్వు పూమ్ ని ఇక్కడ చూడడానికి వచ్చావా? సో దానికి ప్యాట్రిక్ చెప్తాడు హా నువ్వు అతన్ని చూసావా? సో దానికి చిన్ చెప్తాడు లేదు నేను అతన్ని చూడలేదు. సో ఇటువైపు పూమ్ కిన్ గార్డెన్ లో కూర్చొని ఉంటారు. సో ఇక్కడ పూమ్ అక్కడి వ్యూ ని చూస్తూ చెప్తుంటాడు నేను ఎప్పుడు ఆలోచించలేదు నీలాంటి పర్సన్ కి ఇలాంటి ప్లేసెస్ నచ్చుతాయి అని. సో కిన్ చెప్తుంటాడు నాకు మాల్స్ కి వెళ్ళడం అంటే నచ్చదు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు నాకు కూడా నచ్చదు. సో దానికి కిన్ చెప్తుంటాడు అయితే మన ఇద్దరి మధ్యలో చాలా కామన్ గా ఉన్నాయి. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు క్యూ కి కూడా ఇవంటేనే ఇష్టం ఉండే. అప్పుడు కిన్ చెప్తుంటాడు నేను మొత్తం నీ గురించి సరి చేయాలనుకుంటున్నాను నేను నీ గురించి. అతను ఏదో చెప్పాలనుకుంటాడు కానీ అప్పుడే జూలియోని మై అక్కడికి వచ్చేస్తారు. సో వాళ్ళని చూసి పూమ్ కిన్ తో అడుగుతుంటాడు వీళ్ళు కూడా మనతో జాయిన్ కావచ్చా? సో దానికి కిన్ సరే అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూర్చుని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువైపు మనకి చిన్ను ప్యాట్రిక్ ని చూపిస్తారు. సో వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెడుతుంటారు. సో అప్పుడే ప్యాట్రిక్ అక్కడ ఉన్న వేరే వాళ్ళిద్దరిని చూస్తాడు. సో వాళ్ళు కూడా వాళ్ళ వైపు చూస్తుంటారు. సో అప్పుడు అతను చిందు చెప్తుంటాడు నీకు వాళ్ళు తెలుసా? సో అప్పుడు చిన్ వాళ్ళ వైపు చూసి చెప్తుంటాడు లేదు వాళ్ళు నాకు తెలియదు. సో వీళ్ళు కూడా మనలాగానే వీళ్ళని ఫాలో అవుతున్నారా? అప్పుడు వాళ్ళిద్దరి మాటలను వింటుంటారు. సో అందులో నుండి ఒకతను చెప్తుంటాడు సో వీళ్ళు వాళ్ళే. సో అప్పుడు రెండో వ్యక్తి చెప్తుంటాడు మనం రైట్ టైం వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకుందాం. సో అలా చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళిద్దరు ఆ నలుగురి దగ్గరికి వచ్చేస్తారు. సో మై వాళ్ళని చూసి చెప్తుంటాడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సో మీరు మమ్మల్ని స్టాక్ చేస్తున్నారా? సో ప్యాట్రిక్ చెప్తుంటాడు లేదు ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు? సో మేమైతే ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తాము కానీ నేను ఇక్కడ ఇద్దరు అబ్బాయిల్ని చూసాను ఎవరైతే మీ మీద సీక్రెట్లీ నిఘా పెడుతుండే. సో అప్పుడే చిన్ చెప్తుంటాడు వాళ్ళు ఏం చెప్తుండే అంటే రైట్ టైం వచ్చినప్పుడు మనం వీళ్ళని పట్టుకుందామని. సో అది విన్న తర్వాత జూలీకి గుర్తొస్తుంది ఏదైతే మిక్స్ చెప్పాడో వ్యాంపర్ పోలీసు వాళ్ళ గురించి ఫాలో అవుతున్నారు అని. సో అది విన్న తర్వాత జూలియోను పూమ్ వాళ్ళిద్దరు చూసుకుంటుంటారు. అప్పుడు పూమ్ కింద చెప్తుంటాడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. సో మేము మా ఫ్రెండ్ యొక్క వెడ్డింగ్ లో హెల్ప్ చేయాల్సి ఉంది. సో అతను అలా చెప్పేసి జూలీని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో ఇదంతా చూసి ప్యాట్రిక్ చాలా షాక్ అవుతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఇతను ఎందుకు ఇంత కంగారులో ఉండే. అప్పుడు అతను కోపంతో కిన్ వైపు చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ జూలీ వచ్చి వాళ్ళందరికీ మొత్తం చెప్పిస్తారు.
దానికి సెన్ చెప్తుంటాడు వాళ్ళు వ్యాంపైర్ పోలీసే ఉండొచ్చు. సో వాళ్ళు మనని కనుక్కున్నారు. సో దీని అర్థం మనం దొరికిపోతాము. సో మన దగ్గర పారిపోవడానికి ఎలాంటి దారి కూడా లేదు. సో అప్పుడు పుమ్ వాళ్ళతో చెప్తుంటాడు ఒకవేళ మనం వాళ్ళతో రక్షించుకోవాలనుకుంటే మనం మనిషి కావాలి. సో అప్పుడు సేన్ చెప్తుంటాడు నువ్వు కూడా అదే చేస్తావా? ఏదైతే క్యూ నీతో చేశాడో నువ్వు ఫైట్ చేయడానికి ఆలోచించలేవా? సో అప్పుడు పుమ్ చెప్తుంటాడు నీకు అనిపిస్తుందా మనం వాళ్ళతో ఫైట్ చేయగలము అని? అప్పుడు సేన్ చెప్తుంటాడు అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయగలము కదా. సో అప్పుడు వాళ్ళు గొడవ పడుతుంటారు. సో అప్పుడు జూలీ వాళ్ళని ఆపుతూ చెప్తుంటుంది మీరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? సో ఒకవేళ మనం ఓడిపోయినా కానీ మనం ఫైట్ చేస్తాం. సో ఇటువైపు మనకి వ్యాంపైర్ లైన్ ని చూపిస్తారు. కొందరు వ్యాంపైర్స్ కలిసి బాడీ గార్డ్స్ తో ఫైట్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. సో అప్పుడు చార్లీ జనరల్ గురించి వాళ్ళ మాటలను వినడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇక్కడ జనరల్ ఎక్స్ ఒక వ్యాంపైర్ తో ఇన్సోమియా గురించి అడుగుతుంటాడు. కానీ అప్పుడు ఆ వ్యాంపైర్ అతనికి ఏం చెప్పాడు. సో అప్పుడు వ్యాంపైర్ చెప్తుంటాడు ఇది ఏమైనా కానీ 100 years గడిచినా కానీ నువ్వు ఈ వ్యాంపైర్ లైన్ ని లీడ్ చేయలేవు. సో అది విని అతనికి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు అతని బాడీ గార్డ్స్ ని అతన్ని చంపేసేయని ఆర్డర్ ఇస్తాడు. సో అతను వస్తున్న శబ్దం విని చార్లీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అతను వాళ్ళ టీం దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పేస్తాడు. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు ఇంకా వాళ్ళు చాలా ఆఫీసర్స్ తో మాట్లాడాలి అని. సో ఇటువైపు పుమ్ని చూపిస్తారు. అతను చాలా ఏదో ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనితో అడుగుతుంటాడు అసలు నీకేమైంది? అప్పుడు పుమ్ చెప్తుంటాడు ఏం లేదు. అలా చెప్పేసి అతను కస్టమర్స్ కి డ్రింక్ సర్వ్ చేయడానికి వెళ్ళిపోతాడు. సో అక్కడ కూర్చున్న ఒక అబ్బాయి పుమ్ ని చూసి దాక్కుంటుంటాడు. సో అక్కడ కూర్చున్న అమ్మాయి సో అతనితో చెప్తుంటుంది సో ఇప్పుడు నీ పరిస్థితి ఇదైపోయింది, నువ్వు ఒక వెయిటర్ అయిపోయావు. దానికి పుమ్ అతనితో చెప్తుంటాడు నువ్వు నాకు తెలుసా? అప్పుడు అమ్మాయి చెప్తుంటుంది ఇప్పుడు నువ్వు మర్చిపోయేలాగా నాటకం కూడా ఆడుతున్నావా లేకపోతే నువ్వు ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతున్నావా? సో నేను నీకు చెప్పేస్తాను నీలాంటి వ్యక్తి నా బాయ్ ఫ్రెండ్ చుట్టుపక్కల కూడా తిరగొద్దు. దానికి పుమ్ చెప్తుంటాడు చూడండి మిస్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మనమైతే ఫస్ట్ లో కూడా కలుసుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయి అతని బాయ్ ఫ్రెండ్ వైపు సైగ చేసి చెప్తుంటుంది సో నువ్వు మర్చిపోయేలాగా నాటకం ఆడకు, నువ్వు ఇతన్ని ఇక్కడ చూడడానికి వచ్చావు కదా, నువ్వైతే ఒక కంపెనీ ఒక ఎంప్లాయీ ఉండి ఇప్పుడు చూడు నువ్వైతే ఒక వెయిటర్ అయిపోయావు. అప్పుడు పుమ్ ఆమెతో చెప్తుంటాడు ఒకవేళ మీరు సరిగ్గా మాట్లాడకపోతే అసలు మీరు మాట్లాడకండి. అప్పుడు అమ్మాయికి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు ఆమె పుమ్ మీద డ్రింక్ ని పారేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడు ప్యాట్రిక్ ముందుకి వచ్చేస్తాడు. సో అప్పుడు ఆ అమ్మాయి ప్యాట్రిక్ తో చెప్తుంది ఇప్పుడు నువ్వెవరు? దానికి ప్యాట్రిక్ ఆమెతో చెప్తుంటాడు నేను ఈ బార్ యొక్క ఓనర్. అప్పుడు అమ్మాయి చెప్తుంటుంది మీరు ఈ వెయిటర్ కి చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పేసేయండి సో అతను నా బాయ్ ఫ్రెండ్ తో ఎలాంటి మెసప్ చేయొద్దు అని. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు చూడండి మిస్ మీరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే పూమ్ నా బాయ్ ఫ్రెండ్, ఇంకా ఇతను ఈ వెయిటర్ యొక్క జాబ్ కేవలం ఫన్ గురించి చేస్తున్నాడు. నేనైతే ఇతనికి మంత్లీ ఎంత డబ్బులు ఇస్తాను అంటే మీరు కళలో కూడా ఊహించలేరు. ఐ థింక్ మీరు మీ మైండ్ ఖరాబ్ ఉంది కావచ్చు. సో అప్పుడు అమ్మాయి చెప్తుంటుంది హౌ డేర్ యూ, నువ్వు కస్టమర్స్ తో ఎలా మాట్లాడుతున్నావు? సో అప్పుడే అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ లేచి చెప్తుంటాడు నాకు ఈ అమ్మాయి తెలియదు, ఇంకా నా బాయ్ ఫ్రెండ్ యొక్క పేరు ప్యూర్ పూమ్ కాదు, పదా నువ్వు ఇక్కడ నుండి. కానీ అప్పుడు అమ్మాయి అతనితో వెళ్ళదు. సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు ఫైన్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ తో అడుగుతుంటాడు నేను ఇప్పటి నుండి నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాను. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు కేవలం ఇప్పుడే, నీకు గుర్తు లేదా? ఇప్పుడు పూమ్ చెప్తాడు హా కానీ నువ్వు వాళ్ళతో ఎలా చెప్పగలిగావు నేను నీ బాయ్ ఫ్రెండ్ అని? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు నేనైతే నీకు కేవలం హెల్ప్ చేశాను, ఇంకా రియల్ గా అతను నీ ఎక్సా? దానికి పూమ్ చెప్తుంటాడు లేదు అతనైతే నాకు తెలియదు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నేను కూడా ఇదే ఆలోచించాను, సో అతను నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యగలడు అని, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. సో దానికి పూమ్ అతనితో అడుగుతాడు నువ్వెందుకు దీని గురించి అడుగుతున్నావు? సో నువ్వు నా గురించి జెలస్ గా ఫీల్ అవుతున్నావా? సో అందుకే నువ్వు అతనితో చెప్పావా నేను నీ బాయ్ ఫ్రెండ్ అని? అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు యాక్చువల్ గా మనం బాయ్ ఫ్రెండ్స్ కాదు, యాక్చువల్ గా మనం హస్బెండ్ అండ్ వైఫ్. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ పూమ్ స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం మిక్స్ ని చూస్తాం. అతను చెప్తుంటాడు ఏదైతే పూమ్ చెప్పాడో అతను ఇదంతా చేయగలడా? సో అప్పుడు జూలీ చెప్తుంటుంది మనం దీని గురించి ఆలోచించొద్దు, సో కేవలం మనం మన హ్యాపీనెస్ మీద ఆలోచిస్తాం. సో ఎందుకంటే మనకు తెలియదు మనతో ఏం జరుగుతుందో, సో దాని వల్ల మనం హ్యాపీగా ఉండాలి. సో అలా చెప్పేసి వాళ్ళందరూ పార్టీ చేస్తుంటారు. సో అప్పుడు జూలీ రెన్ను సేన్ తో చెప్తుంటుంది రేపు మీకు వెడ్డింగ్ జరగబోతుంది, మీరు దీని గురించి రెడీగా ఉన్నారా? సో అది చూసి వాళ్ళిద్దరు వాళ్ళ వైపు చూసుకొని స్మైల్ చేస్తుంటారు. అప్పుడు మిక్స్ చెప్తుంటాడు డెఫినెట్లీ వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు చాలా రెడీగా ఉన్నారు, సో ఎలాగైతే వాళ్ళిద్దరు చూసుకుంటున్నారో ఇదైతే చాలా స్వీట్ గా ఉంది. సో అలా చెప్పేసి అతను వాళ్ళతో అడుగుతుంటాడు మీరిద్దరు అదంతా చేసుకున్నారా? సో అప్పుడు వాళ్ళిద్దరు చెప్తుంటాడు ఒకేసారి లేదు,
సో అప్పుడు జూలీ అతనితో చెప్తుంటుంది, నువ్వు వీళ్ళని టీస్ చేయడం ఆపు. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, ఒకవేళ మీరు రియల్ గా ఒకరినొకరు ఇష్టపడితే మాకు దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. పూమ్ కూడా మెన్స్ ని లైక్ చేస్తాడు. సో ఒకవేళ మాకు రియల్ గా ప్రాబ్లం ఉంటే మేము ఎప్పుడు కూడా మీతో ఫ్రెండ్ గా ఉండే వాళ్ళం కాదు. సో అది విన్న తర్వాత వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరు రేపు మర్చిపోకండి, రేపు మనకి రెడ్ వైన్ తాగాల్సి ఉంది. సో అలా చెప్పేసి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిక్స్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు, కానీ వాళ్ళిద్దరు అయితే వాళ్ళ రొమాన్స్ లోనే బిజీగా ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం, ఎప్పుడైతే జూలీ వెళ్తుంటుందో సో ఆమెకి దారిలో వ్యాంపైర్ కనబడతాడు. సో అతను ఆమెని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అప్పుడే చీన్ అక్కడికి వచ్చి ఆమెని కాపాడతాడు. సో అప్పుడు ఆ వ్యాంపైర్ చిన్తో చెప్తుంటాడు, చూడు నీకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నా బిజినెస్ లో తల దూర్చకు. సో అలా చెప్పేసి అతను మళ్ళీ ఆమె మీద అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ అప్పుడు చీన్ అతని మీద స్లాప్ చేస్తాడు. సో అప్పుడు అతను జూలీని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో ఇక్కడ జూలీ అతనితో థ్యాంక్స్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. సో అప్పుడు ఆమె అడుగుతుంది, నువ్వు నన్ను ఎలా చూసావు, నువ్వు నన్ను సీక్రెట్ గా ఫాలో అవుతుండేనా? సో దానికి చిన్ చెప్తుంటాడు, అదేం లేదు, యాక్చువల్ గా నాకు ఆకలిస్తుండే, సో దాని వల్ల నేను తినడానికి కిందికి వచ్చాను. సో అప్పుడే నేను నిన్ను చూసాను, సో దాని వల్ల నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సో అప్పుడు జూలీ చెప్తుంటుంది, నీకు ఆ వ్యాంపైర్ ని చూసి భయం కలగలేదా? సో దానికి చిన్ చెప్తుంటాడు, అతను వ్యాంపైర్ కాదు, సో నువ్వు కూడా అతనితో భయపడద్దు. ఎప్పుడైతేనా అతను నిన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే నువ్వు నాతో చెప్పేసాయి, అప్పుడు నేను చాలా కొడతాను అతన్ని. సో ఇటువైపు మనం పుణ్య ఉన్న ప్యాట్రిక్ ని చూస్తాం. సో వాళ్ళిద్దరు కలిసి బ్రష్ చేస్తుంటారు. సో ఇక్కడ ప్యాట్రిక్ బ్రష్ చేస్తూ పూని యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు పుమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, కేవలం నేను నీ చిక్స్ మీద కిస్ చేశాను. సో అప్పుడు పుమ్ చెప్తుంటాడు, చూడు ఇదంతా నువ్వు ఖరాబ్ చేశావు. ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళిద్దరు చాలా లవిడవిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు పుమ్ అక్కడ నుండి వెళ్తుంటాడు. ప్యాట్రిక్ అతని చేయిని పట్టుకొని అతని ఫేస్ మీద మాయిశ్చరైజర్ ని అప్లై చేస్తుంటాడు. సో అప్పుడు పుమ్ కూడా అతని చిక్స్ ని రబ్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ప్యాట్రిక్ పుమ్ కి ఒక టెడ్డీ బేర్ ఇస్తాడు. సో అప్పుడు పుమ్ దాన్ని చూసి చెప్తుంటాడు, నువ్వు దీన్ని ఎప్పుడు బై చేసావు? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేను దీన్ని లంచ్ టైం అప్పుడు బై చేశాను, ఇంకా నేను దీన్ని నీ గురించి బై చేశాను. సో నువ్వు దీన్ని హక్ చేయాలని, ఎందుకంటే నువ్వు ఎప్పుడు నన్నే హక్ చేసుకుని ఉంటావు. సో అప్పుడు పుమ్ చెప్తుంటాడు, కానీ ఈ టెడ్డీ బేర్ ఎందుకు బన్నీ హ్యాట్ ని వేసుకుంది? సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఎందుకంటే ఈ టెడ్డీ బేర్ నాలాంటిది, ఇంకా ఈ బన్నీ హ్యాట్ సేమ్ నీలాగుంది. సో దానికి పుమ్ చెప్తుంటాడు, ఇప్పుడు మనం పడుకుందాం, చాలా లేట్ అయిపోయింది. అప్పుడు దానికి ప్యాట్రిక్ సరే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడుకుంటారు. సో అప్పుడు పుమ్ ఆ టెడ్డీ బేర్ ని హక్ చేసుకుని పడుకుంటాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.